వివాహిత సుష్మా ఆమె కొడుకు మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సుష్మా తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సుష్మా భర్త యశ్వంత్పై ఆమె బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి కోసమే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దగ్గరలో ఉన్నప్పటికీ తమకు సమాచారం ఇవ్వకుండా పోలీసులు వచ్చాకే సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. సుష్మా ఆత్మహత్యపై అనుమానాలు, బంధువుల ఆరోపణలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. వివాహిత సుష్మా ఆమె కొడుకు మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సుష్మా తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సుష్మా భర్త యశ్వంత్పై ఆమె బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో నిన్న సాయంత్రం దారుణ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. వివాహిత తన కొడుకుతో పాటు 11 నెలల కొడుకుతో పాటు తల్లికి విషమిచ్చి చంపిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఘటనలో వివాహిత ఆమె కొడుకు ఇద్దరు చనిపోగా ఆమె తల్లి మాత్రం ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందింది. బయట మనం చూస్తున్నాం, వాళ్ళ బంధువులందరూ కూడా మనకు కనబడుతున్నారు. హస్తినాపురంలో చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న యశ్వంత్, అతని భార్య సుష్మా, అలాగే సుష్మా తల్లి లలిత వీళ్ళందరూ కూడా నివాసం ఉంటారు. వాళ్ళంతా నిన్న ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అసలు ఎందుకు జరిగింది ఈ ఘటన అనేది మనకు పూర్తి స్థాయిలో వీళ్ళైతే ఆరోపణ చేస్తూ ఉన్నారు యశ్వంత్ పైన. ఏంటండి అసలు మీకున్న అనుమానాలంటే యశ్వంత్ చంపాడని మీరు ఆరోపిస్తున్నారు. ఏంటి అసలు ఎందుకు చంపాల్సి ఉంటుంది? యశ్వంత్ చంపిండా లేదా అనేది ఇప్పటి వరకైతే మాకు కూడా క్లారిటీ లేదు. సరే, హ్యాంగ్ చేసుకున్నా కూడా హ్యాంగ్ చేసుకోవడానికి కారణమైతే ఆయన అవుతాడు కదా. ఇప్పుడు మాకు ఎలాంటి కాంటాక్ట్స్ లేకుండా చేసిండు. ఫస్ట్ చేసిన తర్వాత మేమాతో మాట్లాడకుండా దూరంగానే ఉన్నాం. అంటే ఏదైనా ప్రెజర్ జరిగితే అక్కడి నుంచే జరగాలి కదా. అంటే ఇప్పుడు ఆయన నిన్న ఏమంటున్నాడు, మాతోటి ఆస్తుల కోసం వాళ్ళు ఏదో డ్రామా ఆడుతున్నారు ఏదో అని చెప్తున్నాడు ఆయన. ఓకే, ఆస్తుల కోసం డ్రామా ఆడుతున్నట్టు మేము వాళ్ళ కాంటాక్టే లేకుండా పోయినాం కదా. మా ఫ్యామిలీ మొత్తం కాంటాక్ట్ లేకుండా పోయినాం కదా. ఆటోమేటిక్ పోయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం జరిగినా, ఏమైనా ప్రెజర్ జరిగినా, మెంటల్లీ హరాస్మెంట్ అయ్యి వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితికి తీసుకుపోయిండు అంటే మెంటల్ హరాస్మెంట్ ఉంటేనే కదా పోయేది. అది కామనే కదా. ఆ ఆస్తి కోసం మేము చేస్తున్నాము అని అంటున్నాడు. మాకే బొచ్చడు ఆస్తులు ఉన్నాయండి, కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దానికి మొత్తం సెట్ రైట్ అయింది అనేది అయితే 100% అనుమానం అండి. అది ఎందుకు చెప్తున్నాను నేనంటే, మేము పోయినప్పుడు ఆయన అబ్బాయిని ఎందుకు లోపల ఉంటాడు నేను పోయేసరికి నేను చూశాను. తర్వాత ఎస్ఐ గారు వచ్చిన తర్వాత అప్పుడు నేను అడిగాను. మా బాబాయ్ ఒక ఆయన వచ్చింది, గోవర్ధన్ రెడ్డి అని. వచ్చిన తర్వాత మేము ఎందుకు ఫొటోస్ తీసుకోకూడదు, మేము ఇంతమంది వచ్చినప్పుడు మేము ఎందుకు రాకూడదు అని చెప్పేసి నేను కొంచెం అంటే, సరే తీసుకోండి నో ప్రాబ్లం అన్నారు. నేను కూడా ఫొటోస్ తీసుకున్నాను. నా దగ్గర కూడా అంటే వీడియో అన్నీ ఉన్నాయి. అక్కడ క్రైమ్ సీన్లో ఏం జరిగినాయి అక్కడున్న సిచ్యువేషన్ చూస్తే ఏంటంటే ఎవిడెన్స్ అయితే 100% మాయమైనాయండి. ఆమె ఎలా చనిపోయింది అనేది మాకు క్లియర్గా వస్తే చాలు, మాకు ఇంకా ఏం అవసరం లేదు. నిజంగానే అమ్మాయికి అలాంటి సిచ్యువేషన్ ఉందండి? ఒకవేళ ఆత్మహత్య చేసుకుందాం అలాంటిది ఉందా? నిజంగా ఏ మాత్రం అవకాశం లేదండి. ఆమెకు అన్ని తెలివి ఉంది, ధైర్యం ఉంది, మన డబ్బులు ఉన్నాయి, డబ్బులు కూడా ఉన్నాయి. ఆమె చనిపోవాల్సిన ఆమెకు ఏ కోశాన అవసరం లేదు. ఆమె చాలా స్ట్రాంగ్. వాళ్ళ మమ్మీ కూడా స్ట్రాంగ్. ఎందుకంటే తన భర్త చచ్చిపోతే 3 ఏళ్ల పాప నుంచి ఇప్పటి వరకు పెంచుకున్నారు. మాకు ఫుల్ ఆమెకు సపోర్ట్ ఉంది. మా అన్నయ్యలు 4 అన్నయ్యలు ఉన్నారు, మేము 3 సిస్టర్స్ ఉన్నాము. ఆమెకి చిన్నప్పటి నుంచి మా అన్నయ్య 25 ఏళ్ల క్రితం చనిపోతే మేము అట్లనే అందరిని మా అందరి ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అందరిని కలిసి పెంచుకున్నాం. మా పాపని ఒక్కతే పాప. మా అన్నయ్యకు ఎవరు ఇక్కడ హాస్పిటల్ కి రాలేదు, అక్కడికి కూడా రాలేదు. యశ్వంత్ ఎక్కడికి రాలేదు. మళ్ళీ మాకేమో ముందు చెప్పలేదు. ఇప్పుడు జరిగినప్పుడు మాకు ముందు చెప్పాలి కానీ ఎవరైతే గార్డియన్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పాలి కదా. ఇప్పుడు లలిత గారు అట్లా అయింది, వాళ్ళ సుష్మా ఇట్లా హ్యాంగ్ చేసుకుంది, చిన్న బాబుని చంపేసిండ్రు. ఎందుకు అయింది? ముందు మా అన్నయ్యనే కదా మెయిన్. మా అన్నయ్య కాలు గడికి కన్యాదానం చేసిండు. మా పెద్దన్న, మా రెండో అన్నయ్య సంజీవ్ రెడ్డి. మరి అప్పుడు వాళ్ళకి చెప్పాలి కదా. మేము పక్కనే ఉంటాం, ఒక 5-10 minutes లో మేము రీచ్ అయ్యేంత ప్లేసులనే ఉన్నాను, నేను పక్కనే ఉంటాను. అట్లా మాకు చెప్పలేదు. వాళ్ళ చుట్టాలు రిలేటివ్స్ కూడా అందరు వచ్చిండ్రు. వాళ్ళ బావ, వాళ్ళ చెల్లె, వాళ్ళందరూ మేము పోయేసరికే వాళ్ళు ఉన్నారు. వేరే అందరు గుంపు కూడిరు, పోలీసు వాళ్ళు వచ్చిర్రు. మా లలిత గారిని ముందే షిఫ్ట్ చేసేసిర్రు. మాకేం చెప్పలేదు అప్పటి వరకు. మాకు ముందు చెప్తే మేము కూడా ఆడ సిచ్యువేషన్లు ఉంటే మాకు తెలిసేది. విండో ఏరియా కొట్టి అదంతా చాలా టైం పడుతుంది కదా. ముందు ఇట్లా ముందు రోజు గొడవ అయిందని, లైట్ గా గొడవ అయిందని చెప్తున్నాడు. లైట్ గొడవ అయితే పొద్దున వదిలేసి రాత్రి వరకు, సాయంత్రం వరకు వెళ్ళిపోతాడా అండి? వెళ్ళిపోయిన ఒక్క మాటనే పోలీసుల తన ఫోన్ అనే చెయ్యాలి కదా, ఏమైందో ఒక ఫోన్ చేయాలి కదా. అంటే
ఎవరైనా సూసైడ్ చేసుకున్నప్పుడు కంపల్సరీ ఏదో బాధ ఉంటే వేసుకుంటండి. వాళ్ళు ఎంతసేపు మాకు గొడవలు ఎందుకు తీసుకుంటారండి? ఏదో జరుగుంటుంది కదా. అమ్మాయి సూసైడ్ చేసుకున్నట్టు కంపల్సరీ సూసైడ్ నోట్ కానీ ఏదో ఇంటి ఇచ్చి ఉంటుంది, ఫోన్ అన్న చేస్తుంది. మాకు ఫోన్ చేయాలంటే అది ఇంటి ఉంటుంది. ఆ హాఫ్ అన్ అవర్ లో మేము వెళ్లే లోపు వాళ్ళ రిలేటివ్స్, ఆ అబ్బాయికి లేకపోయినా వాళ్ళ రిలేటివ్స్ ఏదో మొత్తం ఎవిడెన్స్ స్పాయిల్ చేసిరండి. ఆ ఎవిడెన్స్ మాకు కావాలి. ఇంకొకటి, వాళ్ళు తెచ్చుకున్న బాటిల్స్ నుంచి పాయిజన్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేయలేదు. అటువంటప్పుడు చిన్న దాంతో పాసిబుల్ కాదు. ఇంకోటి, ఏ తల్లి కూడా కొడుకుకి విషయం ఇచ్చి చదువుకోదు. ఎంత బాధ ఉంటే చంపుతుంది అనేది కదా. చిన్న పిల్లప్పుడు చచ్చిపోయాడు మా తమ్ముడు. ఇన్నేళ్ళ సంగతి కాదు. ఆస్తులుంటే మేము దాని ఇంట్లోకి రానియకపోతుంది. మా అమ్మాడి ఆస్తులు టీవీలో ఇచ్చిండు. ఎట్లా ఇస్తాడు? ఆస్తులు అంటే మేమే పంచుకుందాం, దాన్ని ఎగొడతాం. ఆస్తులు మేము తీసుకోవాలంటే దాన్ని ఎగొడకపోతున్నా. పిల్లప్పుడు ఎగొడకపోతున్నా. మా అత్తమ్మ ఇక్కడ బతికే ఉన్నది. ఇప్పుడు మీ ఆస్తి గురించి మేము ఎట్లాడుతాం సార్? ఇప్పుడు ఆయన ఏమంటుండే, నిన్న మీరు చూడండి, ముగ్గురు చనిపోయినని చెప్తున్నాడు. ఆల్రెడీ అత్తమ్మ పైన హాస్పిటల్లో ఉన్నది, ముగ్గురు చనిపోయినని చెప్తున్నాడు. చేయండి మీరు, అత్తమ్మను కూడా బతికే ఉన్నది, చనిపోయినని చెప్తున్నాడు. ముగ్గురు చనిపోయిందని చెప్తున్నారు. మీరు స్క్రోలింగ్ లో కూడా చూడండి, ముగ్గురు చనిపోయిన ఓటు వస్తుంది గడుకోసారి, దాంట్లో ముగ్గురు చనిపోయినని చెప్తున్నాడు. ముగ్గురు చనిపోయినని చెప్పడం ఏంటి? ఆ మధ్య హాస్పిటల్లో ఉన్నది కదా, ఎందుకు చెప్తున్నాడు ముగ్గురు చనిపోయిన? ఏం అవసరం అండి? ఇక్కడ హాస్పిటల్ మా లలిత ఉంది. ఎస్ఐకి ఇక్కడికి ఏం అవసరం? హాస్పిటల్ రావాల్సిన డాక్టర్ నెంబర్ తీసుకురంట. ఎందుకు తీసుకుంటారండి? అవసరం లేదు కదా, అవసరం లేదు కదా. అట్లా వచ్చిరంట. ప్రస్తుతం బాధితులకు సంబంధించిన, అంటే సుష్మాకు సంబంధించిన కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా వీళ్ళు ఒకటే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాఫ్ అన్ అవర్ లో జరగాల్సింది ఒకటి జరిగింది, ఆ హాఫ్ అన్ అవర్ లో ఏం జరిగింది అనేది తమకు కావాలనేది ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే యశ్వంత్ ఇంట్లోనే ఉన్నాడు. మరొకవైపు పోలీసులు అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ప్రస్తుతం లలిత పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. ఆమె ఆసుపత్రిలోనే చికిత్స పొందింది. ఈ ఘటనలో కేవలం సుష్మాతో పాటు ఆమె కొడుకు మాత్రమే చనిపోయాడు. లలిత మాత్రం ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందింది. మీర్పేట పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ ప్రభాకర్తో రాధాకృష్ణ, హైదరాబాద్.